కమోట్ విజయ్ అని చెప్పేసి ట్రెండ్ అవుతుంది. బీజేపీ అధ్యక్షుడు తమిళనాడు నాగేంద్రన్ ఆ, ఆయన మీడియా ముందుకు వచ్చి మాట్లాడాడు. ఆయన్ని కృష్ణ గారి ఇంట్లో నుంచి బయటకు రమ్మనండి. ఉమ్, ఇంకొక ఆర్టిస్ట్ పేరు తీసి మాట్లాడే రైట్ ఎవరు ఇచ్చారు ఆయనకి? అంటే తెలుగు రాజకీయాల్లో కూడా ఆ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ మీద ఇలాంటి దాడి జరిగింది. ఆవిడ వచ్చి ఏమైనా మొరపెట్టుకుందా ఆయనకి? అయ్యా ఆయన మా ఇంట్లోంచి వెళ్ళటం లేదు, మీరు కొంచెం పట్టించుకొని అని ఏవైనా విజ్ఞాపన చేస్తుంటే అప్పుడు ఎంటర్ అవ్వచ్చు. ఓకే, సినిమా ఏదో ఆగినట్టుంది కదా మొన్న. ఇంకా ఆ టైటిల్ మార్చాలి, జననాయకుడు అని ఎలా క్లెయిమ్ చేసుకుంటాడు ఆయన? విజయ్ గురించి మాట్లాడండి మీరు, కృష్ణ పేరు ఎందుకు తీసుకొచ్చారు అనేది. భరద్వాజ గారు, ఇక నిన్నటి నుంచి త్రిష విజయ్ సంబంధించిన వార్త కూడా సర్క్యులేట్ అవుతుంది. కమోట్ విజయ్ అని చెప్పేసి ట్రెండ్ అవుతుంది. కమ్మౌట్ విజయ్ అని ఆయన బీజేపీ అధ్యక్షుడు తమిళనాడు నాగేంద్రన్ ఆ, ఆయన మీడియా ముందుకు వచ్చి మాట్లాడాడు. ఉమ్, మాట్లాడుతూ ముందు అంటే ఆయన రాజకీయాల్లో ఏం సాధిస్తాడు ఏం సాధించడు అనే దానికంటే కూడా ముందు ఆయన్ని త్రిష గారి ఇంట్లో నుంచి బయటకు రమ్మనండి ఉమ్, అని చెప్పేసి ఆయన మీడియా ముందే కామెంట్ చేశాడు. త్రిష పేరు తీసి. ఆ పేరు తీసి, ఉమ్, అంటే ఇలా పేరు తీయటం సభ్యత సంస్కారమా అనేది కూడా ఆలోచించట్లేదు. ఉమ్, ఇది ఒకవైపు ఆయన ఎప్పుడైతే మాట్లాడాడో ప్రపంచం రకరకాలుగా పాత గాసిప్స్ అన్నీ తీసి చర్చకు పెడుతోంది ఇప్పుడు. ఉమ్, ఇది అసలు ఎందుకు రేపాలి? దానికిను ఆయన త్రిష ఇంట్లో ఉండటానికి ఆయన పొలిటికల్ లైఫ్కి ఏమైనా సంబంధం ఉందా అనేది ప్రశ్న. ఉమ్, ఆయన రాజకీయాలు మాట్లాడుతున్నాడు, రాజకీయ పార్టీ పెట్టాడు, రేపు ఎన్నికల్లో కీలక పాత్ర పోషించబోతున్నాడు. ఈ సందర్భంగా ఆయన పొలిటికల్ స్టేట్మెంట్ మీద కావచ్చు, లేకపోతే ఆయన పొలిటికల్ స్ట్రాటజీ మీద కావచ్చు గొడవ పడవచ్చు. ఉమ్, అంతే తప్ప అవన్నీ వదిలిపెట్టేసి పర్సనల్ ఏరియాకి వచ్చి మాట్లాడటం అనేది ఖచ్చితంగా దుర్మార్గమే. రెండోది, ఇంకొక ఆర్టిస్ట్ పేరు తీసి మాట్లాడే రైట్ ఎవరు ఇచ్చారు ఆయనకి? ఉమ్, తప్పు కదా అది. ఎవరి మీద పడితే ఆయనేమి, ఇప్పుడు హిందూ నేషన్ లాంటి పత్రికలు ఉండేవి పూర్వకాలం, ఉమ్, వాళ్ళు ఎలా పడితే అలా గాసిప్పులల్లి రాసేవాళ్ళు. ఉమ్, అలాగే తెలుగులో కాగడా అనే ఒక పత్రిక ఉండేది. ఓకే. అలాగే పాలిటిక్స్లో కిష్కింద అనే ఒక పత్రిక ఉండేది, కమాండో ఇలాంటివి కొన్ని ఉండేవి. వాళ్ళు కొంచెం అంటే ఇదేమో కిష్కింద అనేది పూర్తిగా రూమర్స్ మీద ఆధారపడితే వాళ్ళు కొంచెం ఆ ఏరియాలో టచ్ ఆడేవాళ్ళు, కమాండో ఇలాంటివి. ఉమ్, కాబట్టి ఈ ధోరణి ఉంది జర్నలిజంలో. ఎల్లో జర్నలిజం అనే పేరుతో ఒక బ్రాండ్ ఉంది దానికి. ఇప్పుడు ఎల్లో పొలిటికల్ వ్యవహారంగా మారింది ఇది. ఉమ్, ఎల్లో పొలిటీషియన్స్గా మారుతున్నారు వీళ్ళు. అంటే తెలుగు రాజకీయాల్లో కూడా ఆ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ మీద ఇలాంటి దాడి జరిగింది. కొన్ని పేర్లు మాట్లాడారు బయట. అలాగే ఆయన పెళ్ళిళ్ళ గురించి ఎక్కువ ప్రస్తావించారు. పైగా ఎలక్షన్ ప్రచారంలో అదొకటే ఇష్యూ లాగా. ఉమ్, పవన్ కళ్యాణ్ పొలిటికల్ కెరియర్ మీద, ఆయన విధానాల మీద, ఆయన చేసిన ప్రకటనల మీద మాట్లాడచ్చు, గొడవ పడవచ్చు. పొలిటికల్ డిబేట్ షుడ్ బి పొలిటికల్ డిబేట్గానే ఉండాలి. అలా కాకుండా దాన్ని పట్టుకొచ్చి ఇంకెక్కడో ముడివేసి ఆయన ఏదో చిన్నప్పుడు 10th క్లాస్ రోజుల్లో అనే పద్ధతిలో పెడితే అది ఖచ్చితంగా మిస్ఫైర్ అయ్యేటువంటి ప్రమాదం కాదు, బూమరాంగ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఓకే. బీజేపీ దాదాపుగా ఆ పని చేసేసింది అక్కడ. ఉమ్, చేసింది. వాళ్ళు కలిసి దాదాపు ఒక 6 సినిమాల్లో నటించారు. ఉమ్, వాళ్ళిద్దరి మధ్య స్నేహం ఉంటే ఉండొచ్చు. అంత మాత్రం చేత దాన్ని వీధిలో పెట్టే రైట్ ఎవరిచ్చారు ఆయనకి? ఉమ్, ఆయనకేదో సోర్స్ ఉండాలి కదా. ఆవిడ వచ్చి ఏమైనా మొరపెట్టుకుందా ఆయనకి? అయ్యా ఆయన మా ఇంట్లోంచి వెళ్ళటం లేదు, మీరు కొంచెం పట్టించుకొని జాతీయ స్థాయిలో మీరు ఏదైనా ప్రయత్నం చేసి, పైగా కేంద్రంలో మీ ప్రభుత్వమే అధికారంలో ఉంది కాబట్టి మీరు ఏదైనా సైన్యాన్ని పంపైనా సరే అతన్ని బయటకు తీయగలరు అని ఏవైనా విజ్ఞాపన చేస్తుంటే అప్పుడు ఎంటర్ అవ్వచ్చు, అప్పుడు మాట్లాడచ్చు, నో ప్రాబ్లం. కానీ అవేవీ లేకుండా ఎలా మాట్లాడతాడు ఆయన? వాళ్ళ కన్సర్న్ లేకుండా. ఉమ్. అందుకని పర్సనల్ ఏరియాలోకి వెళ్ళి మాట్లాడటం ఖచ్చితంగా దుర్మార్గమే. అఫ్ కోర్స్ ఏదైతే మీరు ఇందాకలు అన్నది గాసిపులు అనేది, సినిమా వాళ్ళ చుట్టూ ఉండే గాసిపుల్ని డైరెక్ట్గా పొలిటీషియన్స్, ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్ స్థాయిలో ఉన్న వాళ్ళు బయటకు వచ్చేసి మైకిల్ ముందు మాట్లాడటం అనేది అంటే రాజకీయాల్లోకి వచ్చినటువంటి నటుల మీద కక్ష సాధింపు చర్యలు కూడా ఉంటాయి. అది జరుగుతుంది. గతంలో చూసాం, మనం ఇక్కడ చూసాం, తమిళనాడులోనూ చూసాం. ఇప్పుడు విజయ్ మీద అలాంటి దాడులు కూడా జరిగినాయి.
ఆయన రాజకీయ పార్టీ పెడతాను అనగానే ఆయన ఆస్తులకు సంబంధించి ఎక్కడైనా అక్రమాలు ఉన్నాయా దాకా వెరిఫికేషన్కి వెళ్ళారు. ఇది చాలా సందర్భాల్లో మనకు తెలుగు ప్రాంతాల్లో రామారావు గారి రాజకీయాల్లోకి రాగానే విజయవాడలో ఉన్న వాళ్ళ థియేటర్ పక్కన ఒక గోడ ఉంటుంది, అది పగలగొట్టేయాలి, అది ఇమీడియట్గా అక్కడ రోడ్డు వేయాలని చెప్పేసి అంతకుముందు 20 ఏళ్ళ నుంచి నడుస్తున్నదే అది. అప్పుడంతా ఎవరికి తెలియదు అక్కడ రోడ్డు ఉంటుందనే విషయం. మాస్టర్ ప్లాన్లో వాళ్ళకి ప్లాన్ అప్రూవల్ ఇచ్చారు, వాళ్ళు కట్టేసుకున్నారు థియేటరు. 20 ఏళ్ళు నడిపిన తర్వాత ఆయన రాజకీయాల్లోకి వెళుతున్నానని చెప్పగానే గుర్తొచ్చింది. గుర్తొచ్చి మాస్టర్ ప్లాన్లో ఇక్కడ రోడ్డు ఉండాలి, ఇది పగలగొట్టాలి అన్నారు. సరే మీరు ఎంటర్ కాకండి, నేనే పగలగొట్టిస్తానని పగలగొట్టి వెనక్కి కట్టుకున్నాడు ఆయన. అయిపోయింది. అంటే బుకింగ్స్ అవి ఉండేవి, అవి తీసేసి యువతలకు జరిగారు. ఆ రోడ్డు ఎందుకు వాడరు, ఇప్పుడు ఊరికనే ఉంటుంది అంతే. రామా టాకీస్కి ఈ కళ్యాణ్ చక్రవర్తికి మధ్యలో రోడ్డు, అది ఎవరు దేనికి వాడరు. కానీ అప్పుడు గుర్తొచ్చింది, అంతకు ముందు వరకు గుర్తు రాలా. ఇలాంటివి జరుగుతాయి. అంటే అవతల వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చాడు, మనకు అనుకూలంగా లేడు అని అప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ అనుకుంటే ఇలాంటి దాడులు కూడా చేస్తారు. ఓకే, సినిమా ఏదో ఆగినట్టుంది కదా మొన్న, ఇంకా క్లియరెన్స్ రాలేదు కదా సినిమా టైటిల్. జననాయకన్ టైటిల్, అలాగే సినిమాలో రాజకీయ అంశాలు అంటే సెన్సార్ ద్వారా ఆపరేట్ చేశారు వీళ్ళు. సెన్సార్ ద్వారా ఆపరేట్ చేసి ఆ సీన్లన్నీ మార్చాలి, ఆ టైటిల్ మార్చాలి. జననాయకుడు అని ఎలా క్లెయిమ్ చేసుకుంటాడు ఆయన జనంలోకి వెడుతూ? అంటే సినిమా టైటిల్ పోస్టర్లు వేసేస్తారు ఊరంతా, దాని మీద ఇవి వేస్తూ ఉంటారు, ట్రైలర్లు ఇవన్నీ పేస్ట్ అవుతూ ఉంటాయి. ఇలా జననాయకుడని తాను క్లెయిమ్ చేసుకుని ఎలా ప్రచారం చేసుకుంటాడు అనేది వాళ్ళ గొడవ. అందుకని ఆ టైటిల్ మార్చాలనేది ఒక వ్యవహారం. సినిమాలో పొలిటికల్ కంటెంట్ ఎప్పుడైతే తను ఒక రాజకీయ పందా ప్రకటించాడో ఆ రాజకీయ పందాకి బయట ఉన్న వాళ్ళందరి మీద విమర్శలు దొర్లుతాయి. దొర్లినప్పుడు ఖచ్చితంగా వీళ్ళు టార్గెట్ అవుతారు. మేము టార్గెట్ అయ్యాము కాబట్టి ఆ సన్నివేశాలన్నీ తీసేయాలని వాళ్ళు గొడవ. సరే, అదంటే సినిమా అంటే ఓకే. ఇప్పుడు ఇది పర్సనల్. ఇప్పుడు విజయ్ గురించి మాట్లాడండి మీరు. త్రిష పేరు ఎందుకు తీసుకొచ్చారు అనేది మీరు మొన్న ఈ మధ్య ఇక్కడ తెలుగులో కూడా ఇష్యూస్ అయినాయి కదా. తెలుగులో పొలిటికల్ పార్టీ నాయకులు సినిమా వాళ్ళ పేర్లు తీసి మాట్లాడి చాలా నష్టం కేసుల దాకా వెళ్ళినాయి కదా. అదే యాక్చువల్గా హైడ్రా దీని మీద మొదలై గొడవ, అది రకరకాల మలుపులు తిరిగి ఫైనల్గా ఒక బిగ్ ఫ్యామిలీ తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కొండా సురేఖ గారు అక్కినేని ఫ్యామిలీ మీద ఆవిడ పద్ధతిలో ఆవిడ మాట్లాడేసి, అయితే చాలా సంయమనంతో వ్యవహరించాడు ఆ సందర్భంగా నాగార్జున గారు. వ్యవహరించడంతో అది ఎలా సెటిల్ అయిందో కూడా ప్రపంచానికి తెలియకుండా ఆగిపోయింది. కానీ ఆ గొడవ వేరు. ఇక్కడేమో పొలిటికల్ ఏరియాలో ఉన్నారు వాళ్ళు. అవును, పొలిటికల్ ఏరియాలో రేపు తలబడబోతున్నటువంటి పార్టీలు. ఆయన చాలా ఓపెన్గా నేను బీజేపీకి డిఎంకేకి సమాన దూరంలో ఉంటానని చెప్పాడు విజయ్. చెప్పినప్పుడు మీకు ప్రతిపక్షం విజయ్ అనుకున్నప్పుడు మాట్లాడాల్సిన పద్ధతి అది కాదు. దీని మీద యాక్చువల్గా ఒక పర్సనల్ ఏరియాకి వెళ్ళి కామెంట్లు చేశారు. రైట్ ఎవరు ఇచ్చారు, ఇది వ్యక్తిగత భద్రతకు సంబంధించిన వ్యవహారం అని, కాన్స్టిట్యూషనల్గా ఇది వైలేషన్ అవుతుంది అని ఎవరైనా కేసు వేయచ్చు ఆయన మీద, నాగేంద్రన్ మీద. అది ప్రయత్నం జరుగుతూ ఉండొచ్చు బహుశా. అఫ్కోర్స్ ఫ్యాన్స్ ఊరుకోరు కదా విజయ్. ఫ్యాన్స్ ఊరుకున్నా ఊరుకోకపోయినా ఇప్పుడు త్రిష పర్సనల్ ఏరియాకి వెళ్ళి మాట్లాడాడు ఆయన, దాని మీద వేయచ్చు కేసు. ఓకే, మీరు విజయ్ గురించి ఏదైనా మాట్లాడుకోండి, మీరు రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి ఏదైనా మాట్లాడుకోండి. ఇంట్లో వాళ్ళ పేర్లు తీసి మాట్లాడే రైట్ కూడా లేదు ఎవరికి. అది కూడా జరగకూడదు, కానీ జరుగుతోంది చాలా సందర్భాల్లో. పోనీ పొలిటీషియన్స్ తాలూకా ఫ్యామిలీ అనుకోవచ్చు, ఆ ఫ్యామిలీతో ఏ సంబంధము లేని ఇంకొక పర్సన్ని తీసుకొచ్చి మాట్లాడటం తప్పు కదా. ఓకే, అందుకని నాగేంద్రన్ చేసినటువంటి వ్యాఖ్యలు ఖచ్చితంగా తప్పే. ఓకే, దానికి సమాధానం చెప్పి తీరాలి, సారీ చెప్పాలి. తనకి చెప్పకపోయినా, విజయ్కి చెప్పకపోయినా ఆవిడకి చెప్పాలి, త్రిషకి. ఓకే, థ్యాంక్ యూ.